అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచాన్ని నిలువునా వణికిస్తున్నాడు. ఒక దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే మరో దేశాన్ని ఆక్రమించడం మరో ఎత్తు. అంతర్జాతీయ చట్టం ప్రకారం అది కుదరదు. అయితే గత శనివారం నాడు ట్రంప్ స్పెషల్ ఫోర్స్ను వెనిజువెలాకు పంపించి ఆ దేశ ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అరెస్ట్ చేయించి న్యూయార్క్ రప్పించి జైల్లో వేశాడు. మదురోతో పాటు ఆయన భార్యకు కూడా సంఖ్యలు వేసి జైలుకు తరలించడం చూసి యావత్ ప్రపంచం షాక్కి గురైంది. ఈ ఘటన జరిగినటువంటి కేవలం 48 గంటల్లోనే ట్రంప్ మరోమారు రెచ్చిపోయి ఇలాంటి పరిస్థితి కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ఎదుర్కోబోతున్నాడు. కొలంబియాలో కొకైన్ తయారు చేసి అమెరికాలో విక్రయిస్తున్న మూర్ఖుడు అంటూ కూడా శాపనార్థాలు పెట్టాడు. కొలంబియాతో పాటు క్యూబా, మెక్సికో, గ్రీన్లాండ్ను ఆక్రమిస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. మరి యుఎన్ చార్టర్ ఆర్టికల్ 2.4 ఏం చెబుతోంది? శక్తివంతమైన దేశం పొరుగున ఉన్నటువంటి చిన్న దేశాలను కబళించుకుంటూ పోతే భవిష్యత్తులో ఎలా అనేటువంటి ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా ట్రంప్ ఏమంటున్నాడో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు. చట్టం, న్యాయం అనేది అస్సలు పట్టించుకోవడం లేదు. ఏదైనా దేశంలో విలువైన ఖనిజ సంపద ఉంటే దాన్ని కొల్లగొట్టడానికి అస్త్రశస్త్రాలను అమలు చేస్తున్నాడు. దారికొస్తే సరే, లేదంటే బలవంతంగా లాక్కుంటున్నాడు. ప్రస్తుతం అదే జరుగుతోంది. వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు ట్రంప్కు అస్సలు పడ్డం లేదు. వెనిజువెలా నుంచి అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ వచ్చి పడుతున్నాయనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. ఆ కారణం చెప్పి గత కొన్ని నెలల నుంచి ఆయన వెనిజువెలా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ముడి చమురు నౌకలను ధ్వంసం చేశాడు. గత కొన్ని రోజుల నుంచి వెనిజువెలాపై యుద్ధం ప్రకటిస్తానంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. చెప్పిన విధంగానే గత శనివారం నాడు ట్రంప్ వేలాది మంది సైనికులను, జెట్ యుద్ధం విమానాలను, స్పెషల్ ఫోర్సును వెనిజువెలా రాజధాని కారాకస్కు పంపించాడు. నగరం మొత్తం బాంబుల మోత మోగించాడు. పలువురు పౌరులతో పాటు వెనిజువెలా ప్రభుత్వ అధికారులు, మిలిటరీ కూడా ప్రాణాలు కోల్పోయిందన్న వార్తలొచ్చాయి. ఎట్టకేలకు మదురోను, ఆయన భార్యను అరెస్ట్ చేసి సంఖ్యలు వేసి ప్రత్యేక విమానంలో న్యూయార్క్ తీసుకొచ్చాడు. ఆయన భార్యను సోమవారం న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. మదురోను అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ట్రంప్ మరీ రెచ్చిపోతున్నాడు. అరెస్ట్ చేసిన 48 గంటల్లోనే ట్రంప్ ఇదే గతి కొలంబియా, క్యూబా, మెక్సికో, గ్రీన్లాండ్కు పడుతుందని హెచ్చరించాడు. ఇక గ్రీన్లాండ్ విషయానికి వస్తే డెన్మార్క్ చేతిలో నాటో భూభాగంలో ఉంది. ఒకవేళ ట్రంప్ ఈ దేశాలను కూడా ఆక్రమించాలని చూస్తే మిత్ర దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. అదీ కాకుండా యుఎన్ చార్టర్ ఆర్టికల్ 2.24 ప్రకారం ఏ దేశమైనా పొరుగు దేశాన్ని ఆక్రమించడానికి వీల్లేదు. ఒకవేళ ఆక్రమించాలనుకుంటే యుఎన్ అనుమతి తీసుకోవాలి. లేదా స్వీయ రక్షణ కోసం, లేదా ఫలానా దేశం నుంచి ప్రమాదం ముంచుకు వస్తుందనుకుంటే దాడులు చేయవచ్చు. అయితే ఇక్కడ ఎపిసోడ్లో అలాంటివి ఏమీ వర్తించవు. దీంతో అసలైన కీలకమైన ప్రశ్న ఉదయిస్తోంది. గ్లోబల్ రూల్స్ యావత్ ప్రపంచానికి వర్తిస్తాయి, లేక కొన్ని శక్తివంతమైన దేశాలకు మాత్రం వర్తించవా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం అందరి మదిని తొలుస్తోన్న ఒకటే ఒక ప్రశ్న, మరి ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ కొలంబియా, క్యూబా లేదా మెక్సికో, గ్రీన్లాండ్ లేదంటే ఇరాన్ అవుతుందా అని భయంతో వణికిపోతున్నారు. ఇక వెనిజువెలా ప్రెసిడెంట్ అరెస్టు తర్వాత ట్రంప్ ఖచ్చితంగా తనకు పడని దేశాలపై దాడులు చేస్తాడన్న భయాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెనిజువెలా ప్రెసిడెంట్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆ దేశాన్ని తామే వాషింగ్టన్ నుంచి పాలిస్తామని చెబుతున్నా అది సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. మదురోను అరెస్ట్ చేసి న్యూయార్క్కు తీసుకువచ్చిన తర్వాత నుంచి ట్రంప్లో మనోధైర్యం మరింత పెరిగింది. తనకు పడని ఇతర దేశాలకు ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలని చూస్తున్నాడు. తర్వాత ఆపరేషన్ కొలంబియాను ప్రారంభించబోతున్నాడన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. వెనిజువెలాకు పొరుగున ఉన్న కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రోపై ట్రంప్ ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు. పెట్రో తన దేశంలో కొకైన్ తయారీ చేసి అమెరికాలో విక్రయిస్తున్నాడంటూ మండిపడుతున్నాడు. గ్లోబల్ డ్రగ్ ట్రేడ్కు కొలంబియా అడ్డాగా మారిపోయిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపించింది. కొలంబియాపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. యావత్ ప్రపంచానికి కొలంబియా నుంచే కొకైన్ సరఫరా అవుతుంది.
కొలంబియాను ఒక మూర్ఖుడు పాలిస్తున్నాడని ప్రెసిడెంట్ గుస్తావో పెట్రోను శాపనార్థాలు పెట్టాడు ట్రంప్. ఇక అతడికి కౌంట్ డౌన్ మొదలైంది. అతడికి కొకైన్ మిల్స్ ఉన్నాయి, కొకైన్ ఫ్యాక్టరీలున్నాయని, ఆయనకు ఎక్కడ టైం దగ్గర పడుతుందంటున్నాడు ట్రంప్. మరి పెట్రోపై మధురో మాదిరిగానే దాడులు చేస్తాడా అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాడు ట్రంప్. ఇక గుస్తావో పెట్రో కూడా ట్రంప్ సవాలును స్వీకరించాడు. తాను ఆయుధం పడతానని, బలమైన అమెరికాను ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నానని కౌంటర్ ఇచ్చాడు. పెట్రో విషయానికొస్తే ఆయన పదవీకాలం కూడా త్వరలో ముగియబోతోంది. రాజ్యాంగపరంగా ఆయన రెండోసారి పోటీ చేయడానికి వీల్లేదని చెబుతున్నారు. కొలంబియా తర్వాత ఆయన మెక్సికోపై కూడా దాడులు చేసి దారికి తీసుకువస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మెక్సికో తన నుంచి తప్పించుకోలేదని, కొలంబియా నుంచి అమెరికాకు విచ్చలవిడిగా డ్రగ్స్ వచ్చి పడుతున్నాయని ట్రంప్ మండిపడుతున్నాడు. దీంతో పాటు ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డెన్మార్క్ చేతులు ఉన్న గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకుంటానని చెబుతూ వస్తున్నాడు. డిఫెన్స్ ఫోర్స్కు గ్రీన్లాండ్ అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఖనిజ సంపద పుష్కలంగా ఉందని ట్రంప్ అంటున్నాడు. ఇక అమెరికా ప్రెసిడెంట్ వాలకం చూస్తే 19వ శతాబ్దం నాటి గన్ ఓట్ డిప్లొమసీలా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి దోచుకోవడం లాంటివి ట్రంప్ పునరావృతం చేస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనిజువెలాలో ట్రంప్ ప్రవర్తించిన తీరు తర్వాత ఇంటర్నేషనల్ సిస్టమ్ కొత్త డైరెక్షన్లో పోతున్నట్లు కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యూబాకు కూడా ట్రంప్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. క్యూబా విషయానికొస్తే వెనిజువెలాతో పాటు రష్యాకు మిత్రదేశం. 1959 నుంచి క్యూబాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే ట్రంప్ మాత్రం క్యూబా జోలికి పోను, ఎందుకంటే దాని ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది, దానంతటదే కూలుతుందని ధీమాతో ఉన్నాడు. మడురోకు క్యూబన్లు కాపలా ఉంటున్నారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో NBC నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ చెప్పారు. మడురోను వెనిజువెలన్ బాడీగార్డు కాపలా కాయడం లేదు, క్యూబన్ బాడీగార్డులు కాపలా కాస్తున్నారని రూబియో చెప్పారు. గత శనివారం నాడు వెనిజువెలాలో అమెరికా ఆపరేషన్లో క్యూబాకు చెందిన 32 మంది అధికారులు ప్రాణాలు కోల్పోయారని క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. క్యూబాను అసమర్థులు పాలిస్తున్నారని రూబియో అన్నారు. ఇక రూబియో విషయానికొస్తే క్యూబా నుంచి వలస వచ్చిన వారి కుమారుడు. రూబియో కూడా క్యూబాతో పాటు వెనిజువెలాలో ప్రభుత్వాలను మార్చాలని పట్టుబడుతున్నాడు. ఒకవేళ నేను హవానాలో నివాసం ఉండి ప్రభుత్వంలో ఉండి ఉంటే ప్రజల గురించి ఆలోచించేవాడిని. ప్రస్తుతం క్యూబా ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందన్నాడు. ఇక మెక్సికో విషయానికొస్తే అమెరికాకు దక్షిణ సరిహద్దులో ఉంది. వెనిజువెలా దాడి తర్వాత ట్రంప్ మెక్సికో గురించి ఏదైనా చేయాలి అన్నాడు. ఇరాన్లో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ట్రంప్ ఇరాన్ ప్రజలకు మద్దతు తెలిపారు. అయితే ఇరాన్ మత నాయకుడు ఖమేనీ మాత్రం ట్రంప్కు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. మరి ట్రంప్ రాడార్లో నెక్స్ట్ ఎవరు అనే సస్పెన్స్ త్వరలో తేలిపోతుంది.